నేను ప్రమాణం చేస్తున్నాను, నేను నా పేరుని, నా గుర్తింపుని, నా ఇంటిని, ఫైనల్లీ వార్ 2 నుంచి ట్రైలర్ వచ్చేసింది. కుటుంబాన్ని అన్నిటిని వదిలేసి ఒక నీడగా మారిపోతాను. ఇందులో కైరా అద్వానీ పోస్టర్ అయితే ముందే రిలీజ్ చేశారు మనకి. ఒక ఊరు పేరు లేని రూపం లేని నీడలాగా. ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ అయితే వార్ 2 అయితే వచ్చేసింది. నేను మాటిస్తున్నాను, ఎవ్వరు చేయలేని పనుల్ని నేను చేసి చూపిస్తాను. ఎన్టీఆర్ గారు బాలీవుడ్లోకి వెళ్ళడం అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎవ్వరు పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను. ఈ ట్రైలర్ని చూస్తే ఫుల్ మాస్ యాక్షన్ మూవీలా అనిపిస్తుంది. ఫుల్ ఫైట్స్. మిత్రులైనా సరే, ఆప్తులైనా సరే పట్టించుకోను. ప్రేమించిన వారిని కూడా చూడను. రాకీలో ఏ డ్రెస్ అయితే కనిపించారో ఆ డ్రెస్తో మంచి ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పుడు మంచి చెడు, తప్పు ఒప్పు, పాపం పుణ్యం అనే ప్రతి గీతని. ట్రైలర్ మొత్తం చూస్తే ఇద్దరు సోల్జర్స్, ఇద్దరి మధ్య గొడవ ఎందుకు వస్తుంది అనేది మన మూవీ చూస్తే కానీ అర్థం కాదు. ఇందులో కైరా అద్వానీ గారు మంచి ఫైట్ అయితే బాగా చేశారు. నేను మనిషిని కాను, ఒక ఆయుధాన్ని. యుద్ధంలో ఆయుధాన్ని చస్తా లేదా చంపుతా. ఏదో పాస్ట్ అయితే ఉంటుందని అయితే తెలుస్తుంది మనకి. క్రిష్ మూవీ, ఇలాంటి మూవీస్ ఏంటంటే మనకు ఓన్లీ ఫైట్స్ సీక్వెన్స్ చూపిస్తారు. సో ఇందులో కూడా అలాగే ఫైట్స్, యాక్షన్ చూపించారు మొత్తం. వాళ్ళిద్దరి మధ్య ఎందుకు గొడవ జరుగుతున్నది మన సినిమా చూస్తే కానీ అర్థం కాదు. ఈ మూవీ అయితే మనకి August 14 అయితే రిలీజ్ కాబోతుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఒక మంచి గుడ్ న్యూస్. August 14 అయితే మూవీ రిలీజ్ కాబోతుంది.